వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఇక్కడ చెరోదారి, అక్కడ అందరిది ఒకటే లైన్. ఓ ఇంట్లో లొల్లి మాదిరి ఉందట ఆ ఇద్దరి కథ. స్టేట్ ఇష్యూస్ అమీతుమీ అంటారు. హస్తిరకు వెళ్లేసరికి మాత్రం అందరిది ఆయన దారే అన్నట్లు, ఎవరికి వారే, అక్కడ మాత్రం అందరూ ఒక్కరి వారే అన్నట్లుగా సీన్ కనిపిస్తోందట. వాళ్లకు తప్పదు, వీళ్లకు తప్పదు. అందుకే ఇక్కడిలా అక్కడలా ఆ ఇద్దరు తీరు అలా అని ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. స్టేట్ ఇష్యూస్ పై ఫైట్, సెంట్రల్ బిల్లులకు సపోర్ట్. ఇక్కడ కుస్తీ, అక్కడ కేంద్రం మాటే వైసీపీ మాట. పార్లమెంటులో అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ, టీడీపీతో పాటు డీలిమిటేషన్ బిల్లుకు జై కొట్టిన ఫ్యాన్ పార్టీ. ఇక్కడ కూటమితో కుస్తీ, కేంద్రంలో ఎన్డీఏకు వైసీపీ మద్దతు. ఏపీ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. మరో పార్టీ వైసీపీ అపోజిషన్లో ఉంది. మ్యాటర్ ఏదైనా, ఇష్యూ మరేదైనా, అటు కూటమి ఇటు వైసీపీ నువ్వా నేనా అన్నట్లుగా పొలిటికల్ ఫైట్ కు దిగుతున్నాయి. అదే కేంద్రం తెచ్చే బిల్లుల విషయంలో మాత్రం అందరిది ఒకే లైన్ అయిపోయింది. రాష్ట్రంలో అధికారం కోసం ఎన్ని ఎత్తులు వేసుకున్నా, ఎంత దుమ్మెత్తి పోసుకున్నా కేంద్రం పెట్టే బిల్లులకు మద్దతు తెలుపుతూ సింగిల్ లైన్లో వెళ్తున్నాయి ఆ 2 పార్టీలు. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలో ఉన్న అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులందరూ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలిపారు. కాంగ్రెస్ కు వైసీపీ దూరం కాబట్టి, పైగా బీజేపీ వైసీపీకి మధ్య ఉన్న ఒకే ఒక లైన్ కాంగ్రెస్ పై వ్యతిరేకత. పైగా ఇతర రాజకీయ అవసరాలు కూడా ఉండొచ్చు. ఏదేమైనా కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతు తెలుపుతూ వస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై కూడా వైసీపీ తన స్టాండ్ ఏంటో స్పష్టం చేసింది. అసమానతలు లేకుండా సీట్ల పెంపు చేయాలని, డీలిమిటేషన్ బిల్లుపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ స్పష్టం చేశారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి. డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నా ఏపీకి చెందిన వైసీపీ మాత్రం ముందే తమ స్టాండ్ ఏంటో చెప్పేయడం ఆసక్తికరంగా మారింది. అమరావతి చట్టబద్ధత బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించింది వైసీపీ. సభలో పెట్టిన బిల్లుకు యాజ్ ఇట్ ఈస్ గా సపోర్ట్ చేయలేమని, రైతులకు న్యాయం చేయాలని కొత్త వర్షన్స్ వినిపించింది. అదే డీలిమిటేషన్ విషయంలో మాత్రం సౌత్ స్టేట్స్ అన్నీ రగిలిపోతుంటే వైసీపీ మాత్రం మద్దతు ప్రకటించేసింది. పైగా సీట్లు పెరిగితే యువతకు రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు సజ్జల. డీలిమిటేషన్ బిల్లు సౌత్ స్టేట్స్ కు అత్యంత కీలకమైన అంశం. రేపటి రాజకీయానికి, దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి డీలిమిటేషన్ తో నష్టమేనన్న వాదనలు ఉన్నాయి. 50% సీట్ల పెంపు మంచిదే అయినా ఉత్తరాదితో పోలిస్తే సౌత్ లో పెరుగుతున్న సీట్లు చాలా తక్కువ అంటూ దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. వైసీపీ మాత్రం నో ఆబ్జెక్షన్ అంటోంది. ఇక ఏపీలో చూస్తే టీడీపీ, జనసేన 2 ఎన్డీఏలో ఉన్నాయి. దాంతో కూటమి ధర్మం పాటిస్తున్నాయి. అయినా కూడా కేంద్రం పెట్టే బిల్లుతో దక్షిణాదికి అన్యాయం జరగదంటూ టీడీపీ, జనసేన కవర్ చేస్తున్నాయి. బీజేపీ తెచ్చిన బిల్లుకు టీడీపీ, జనసేన సపోర్ట్ చేసినా తాము ఎన్డీఏలో భాగమని చెప్పుకోవచ్చు. కానీ న్యూట్రల్ గా ఉన్న వైసీపీ కూడా స్టేట్లోనే ఫైట్, సెంట్రల్లో కాదు అన్నట్లుగా డీలిమిటేషన్ బిల్లుపై నో ఆబ్జెక్షన్స్ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ అంశాలపై తగ్గేదేలే అంటున్నా కేంద్రం తెచ్చే బిల్లులన్నింటికీ మద్దతు తెలపడం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. టీడీపీ, వైసీపీ రాజకీయం ఇంటిపోరులాగా ఉందని, అదే రచ్చకెక్కేసరికి 1 కండిషన్ అంటోంది వైసీపీ. ఏపీ అంశాలపై తప్ప అన్నింటిపై ఎన్డీఏకు జై అంటోంది. దాంతో కేంద్రం పెట్టే బిల్లులకు ఏపీ నుంచి అపోజ్ చేసేవారే లేకపోవడం ఇంట్రెస్టింగ్ సీన్ గా మారుతోంది.